చర్లపల్లి డ్రగ్స్ కేసులో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. సినిమా రేంజ్ లో ఆపరేషన్ నిర్వహించి డ్రగ్స్ గుట్టు విప్పారు ముంబై పోలీసులు. గత నెల 8న మహారాష్ట్రలో వసాయి విరార్లో డ్రగ్స్ పెడ్లర్ అయిన 23 ఏళ్ల ఫాతిమా మురాద్ షేక్ అలియాస్ ముల్లాను అరెస్ట్ చేశారు అక్కడి పోలీసులు. కాశీమీరా బస్టాప్ లో ఆమెను అదుపులోకి తీసుకున్నారు. బంగ్లాదేశ్ కు చెందిన ఆమె నుంచి 105 గ్రాముల మెఫిడ్రిన్ ను స్వాధీనం చేసుకున్నారు. ఒక పెడ్లర్ దగ్గర అంత పెద్ద మొత్తంలో మాదక ద్రవ్యం ఉండటం చూసి పోలీసులు ఆశ్చర్యపోయారు. ఆమెకు డ్రగ్స్ ఎవరి ద్వారా అందుతున్నాయి, ఈ వ్యవహారంలో ఇంకా ఎవరెవరి పాత్ర ఉందని ఆరా తీశారు పోలీసులు. తీగ లాగే కొద్దీ డొంక కదలడం మొదలైంది. విచారణలో ఫాతిమా మురాద్ షేక్ చెప్పిన వివరాల ఆధారంగా ఒక్కొక్కరిని అదుపులోకి తీసుకోవడం ప్రారంభించారు పోలీసులు. వారిని విచారించగా హైదరాబాద్ లింక్ దొరికింది. దాంతో వాగ్దేవి ల్యాబ్స్ కెమికల్ ఫ్యాక్టరీలో లేబర్ గా చేరితే గానీ డ్రగ్స్ రాకెట్ ను ఛేదించలేమని భావించిన మహారాష్ట్ర పోలీసులు పక్కా పథకం వేశారు. దీంతో ఎంబీవీవీ క్రైమ్ బ్రాంచ్ యూనిట్ 4 కు చెందిన కానిస్టేబుల్ నెల రోజుల ముందే వాగ్దేవి ల్యాబ్స్ లో కార్మికుడిగా చేరాడు. కంపెనీలో దిగుమతి అవుతున్న ముడి సరుకులు, రసాయనాలు, డ్రగ్స్ తయారీ కేంద్రం, కార్మికులు, రవాణా ఏర్పాట్లపై నిఘా పెట్టారు. నెల రోజుల పాటు వివరాలు సేకరించి పక్కా ఆధారాలు లభించగానే ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. దీంతో ఎంబీవీ క్రైమ్ బ్రాంచ్ యూనిట్ 4 ఇన్స్పెక్టర్ ప్రమోద్ భడక్ తన బృందంతో ఆకస్మికంగా దాడులు చేసి గుట్టు రట్టు చేశారు. ఇటు తెలంగాణ ఎక్సైజ్ పోలీసులు రంగంలోకి దిగారు. వాగ్దేవి కెమికల్ ల్యాబ్స్ కు సంబంధించి వివరాలు సేకరిస్తున్నారు. చర్లపల్లి డ్రగ్స్ కేసులో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ లైవ్ లో అందిస్తారు. కిరణ్, నెల రోజుల ముందు నుంచే ఈ వాగ్దేవి కెమికల్ ల్యాబ్స్ పై ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తుంది. ఎటువంటి విషయాలు వెల్లడవుతున్నాయి విచారణలో, డీటెయిల్స్ ఏంటి? శ్రావణి, చర్లపల్లి డ్రగ్ కేసుకు సంబంధించి ముంబై పోలీసుల డెక్కై ఆపరేషన్ అనేది సక్సెస్ అని చెప్పాలి. ఎందుకంటే నెల రోజుల ముందు నుంచి కూడా వీరంతా ఒక టీమ్ గా ఏర్పడి ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు బంగ్లాదేశ్ యువతి ఫాతిమాను ముంబైలో అదుపులోకి తీసుకున్న తర్వాత అక్కడ దొరికిన ఇన్ఫర్మేషన్ అంటే ముంబైలో తీగలాగితే హైదరాబాద్ లో డొంకంతా కదిలింది అన్నట్లుగా హైదరాబాద్ చర్లపల్లిలోని వాగ్దేవి ల్యాబ్స్, ప్రస్తుతం మనం ఉన్నాము ఈ వాగ్దేవి ల్యాబ్స్ లో కూడా సుమారు 200లకు సంబంధించిన ముడి పదార్థాలు, రసాయన డ్రగ్ తయారీకి సంబంధించిన ముడి పదార్థాలను కూడా సీజ్ చేశారు. ఇక్కడ నుంచి షిఫ్ట్ చేశారు. నెల రోజుల క్రితమే ఒక కానిస్టేబుల్ ని ఇక్కడ ఒక పని అంటే కూలీ పనిగా నియమించడం, తర్వాత అతను రోజువారీ కార్యక్రమాలు గ్రహించడం, తర్వాత ఓలేటి శ్రీనివాస్, విజయ్ అలాగే పట్వారి, ఈ ముగ్గురికి సంబంధించిన దశల వారీగా వీరు ఏ విధంగా డ్రగ్ సంబంధించిన వ్యవహారం అంతా కూడా దేశవ్యాప్తంగా అలాగే అంతర్జాతీయ స్థాయిలో వీరు ఏ విధంగా డ్రగ్ డీలర్తో వారి కాంటాక్ట్స్ పెట్టుకున్నారు, తర్వాత ఏ దశలో వీరంతా కూడా ఈ డ్రగ్ కి సంబంధించి ఏ విధంగా సేల్ చేస్తున్నారు, ఇదంతా కూడా ఒక కానిస్టేబుల్ కూలీ పనిగా చేరి ఇక్కడ నెల రోజుల నుంచి డెకా ఆపరేషన్ నిర్వహించి ఎప్పటికప్పుడు సమాచారం అధికారులకు చేరవేశారు. ఈ అంతా కూడా ఈ డెన్ ఈ నెట్వర్క్ సంబంధించి కూడా బట్టబయలైంది. సో ప్రస్తుతం మనము వాగ్దేవి ల్యాబ్ వద్ద ఉన్నాము. తెలంగాణ ఎక్సైజ్ పోలీసులు కూడా కొద్ది నిమిషాల క్రితమే చేరుకున్నారు. పూర్తి స్థాయిలో కూడా వివరాలు సేకరిస్తా ఉన్నారు. ఎలాంటి డ్రగ్స్ వాగ్దేవి ల్యాబ్స్ లో వీరు తయారు చేస్తున్నారు, ఎంపీఎండికి సంబంధించిన డ్రగ్స్ కావచ్చు, అలాగే మెపెడ్రిన్, అల్ఫ్రాజోలం లాంటివి ఏ విధంగా వీరు తయారు చేస్తున్నారు, తర్వాత ఇది ఎంతకాలంగా కొనసాగుతుంది, ఇందులో ఎవరెవరు పనిచేస్తున్నారు, వారి యొక్క పూర్తి వివరాలు కూడా తెలంగాణ ఎక్సైజ్ పోలీసుల దృష్టికి వెళ్ళింది. సో చర్లపల్లికి సంబంధించిన ఎక్సైజ్ పోలీసులు కూడా కొద్ది నిమిషాల క్రితమే చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. సో ఇటు ఓలెట్టి శ్రీనివాస్ అలాగే విజయ్ వీరంతా కూడా వారు ఏ విధంగా ఒక గ్యాంగ్ గా ఏర్పడి బంగ్లాదేశ్ యువతితో వీరంతా డ్రగ్ నెట్వర్క్ నడిపించారని కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు కూడా చేస్తా ఉన్నారు. దర్యాప్తులు అంటే ముంబై శాంతి భద్రతల ఏసీపీ దత్తాత్రేయ నేతృత్వంలో టీం వర్క్ చేసింది. దశల వారీగా డ్రగ్స్ సరఫరా నెట్వర్క్ సంబంధించి కూడా పోలీస్ టీమ్స్ ఆరా తీశాయి. 3 దశల్లో వీరు కొంత గ్యాంగ్ గా ఏర్పాటు చేసుకుని డ్రగ్స్ డీలర్ తో పరిచయం పెంచుకున్నారు. తర్వాత వీరంతా కూడా డ్రగ్స్ ను హైదరాబాద్ తో పాటుగా దేశ విదేశాలకు కూడా తరలిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటి వరకు 10 మందిని అరెస్ట్ చేశారు. ఇందులో శ్రీనివాస్, ఓలెటి శ్రీనివాస్ అలాగే పట్వారి, విజయ్ చాలా కీలకంగా వ్యవహరించినట్లుగా తెలుస్తుంది. ముడి పదార్థాలపై అసలు పేర్లు కాకుండా ఇతర పేర్లను, లేబుల్స్ ను స్టిక్కరింగ్ చేసి వీరంతా కూడా అధికారుల అంటే ఇల్లీగల్ గా దందా చేయడం, తర్వాత ఇక్కడ ఒక ల్యాబ్ ను 10 సంవత్సరాలుగా ల్యాబ్ ను రెంట్ తీసుకొని వేరే పేరు పైన కూడా వీరంతా డ్రగ్ తయారు చేస్తున్నట్లుగా బట్టబయలైంది. సో ఓలేటి హైదరాబాద్ టెకీలకు సంబంధించి మెపిడ్రిన్ డ్రగ్ కూడా సరఫరా చేసినట్టు తెలుస్తుంది. సో ల్యాబ్ లో మెపిడ్రిన్ తయారీకి ఉపయోగించే ముడి పదార్థాలు, రసాయనాలకు సంబంధించిన డ్రమ్ములను మనం పరిశీలిస్తున్నాం. మహారాష్ట్ర పోలీసులు
వీటన్నిటిని కూడా సీజ్ చేసి మహారాష్ట్ర తరలించారు. గత ఏడాది తెలంగాణలో 107 కిలోలకు సంబంధించిన మెపెడ్రిన్ సీజ్ చేశారు తెలంగాణ నార్కోటిక్ పోలీసులు. శ్రీనివాస్ హోలిటీ విజయ్ నెట్వర్క్ పై గతంలో దృష్టి సారించారు తెలంగాణ నార్కోటిక్ పోలీసులు. వీరంతా కూడా నెట్వర్క్ ముంబై, గోవా, బెంగళూరు, హైదరాబాద్ తో పాటుగా హైదరాబాద్ లో ఉన్న టెకీలకు సంబంధించి కూడా వీరు మెపెడ్రిన్ డ్రగ్ వీరంతా కూడా సేల్ చేసినట్టుగా తెలుసు. సో చెర్లపల్లితో పాటుగా నాచారం, మల్లాపూర్ పారిశ్రామిక వాడలున్నాయి. ఈ పారిశ్రామిక వాడలో కంపెనీలు ఏ ఉత్పత్తులను తయారు చేస్తున్నాయి, తర్వాత వీరు ఎంతకాలంగా తయారు చేస్తున్నారు, తర్వాత ఏ కంపెనీలు ఖాళీగా ఉన్నాయి, ఈ విధంగా ఎంతమంది డెన్ గా ఏర్పాటు చేసుకుని మెపిడ్రిన్ తర్వాత అల్ఫాజోలం సంబంధించి ఇదంతా డ్రగ్ తయారీకి సంబంధించిన ముడి సరుకులు ఏ విధంగా సరఫరా చేస్తున్నారు, ఈ అన్ని కోణాల్లో కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తా ఉన్నారు. సో తెలంగాణ ఎక్సైజ్ పోలీసులు అలర్ట్ అయ్యారు, అలాగే తెలంగాణ నార్కోటిక్ బ్యూరో పోలీసులు కూడా అలర్ట్ అయ్యారు. సో ప్రస్తుతం ల్యాబ్ నైతే ముంబై పోలీసులు లాక్ చేశారు. ఇక్కడ ఉన్న మెటీరియల్ అంతా కూడా సీజ్ చేసి ముంబై కోర్టులో ప్రొడ్యూస్ చేయబోతున్నారు. సో అక్కడ ఈ రోజు కస్టడీ పిటిషన్ కూడా ఫైల్ చేయబోతున్నారు. ఎందుకంటే ఓలిటి శ్రీనివాస్, విజయ్ తో పాటుగా పట్వారి ఈ ముగ్గురిని అదుపులోకి తీసుకుంటే మరింత పూర్తి స్థాయిలో కూడా సమాచారం రాబట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి ముంబై పోలీసులు వారిని కస్టడీలో తీసుకునే అవకాశం ఉంటుంది. సో తెలంగాణ నార్కోటిక్ పోలీసులు, తెలంగాణ ఎక్సైజ్ పోలీసులు అలర్ట్ అయ్యారు. చెల్లపల్లిలోని పారిశ్రామికవాడ ల్యాబ్ వాగ్దేవికి సంబంధించిన ల్యాబ్ కు చేరుకున్నారు. పూర్తి స్థాయిలో కూడా వివరాలు సేకరిస్తున్నారు. ఈ విధంగా కంపెనీలు ఎక్కడెక్కడ డ్రగ్స్ సంబంధించిన డెన్ గా ఏర్పాటు చేసుకుని దందా కొనసాగిస్తున్న దానిపైన కూడా పూర్తి స్థాయిలో